అయిపోయాము. ఇదిగోండి చెల్లి నేను అందరం రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఎక్కడికంటే మా వాళ్ళమ్మ తీర్థం చూడటానికి. మా వాళ్ళమ్మ తీర్థం తెలుసు కదండి. ఇప్పుడు అంతా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఫుల్ లైటింగ్లు, డెకరేషన్లు అన్నీ ఉంటాయి. ఫుల్ జనాలు ఉంటారు. అన్ని చిన్న చిన్న స్టాల్స్ అవన్నీ ఉంటాయి. బాగుంటుంది అన్నమాట. సో మా వాళ్ళమ్మ తీర్థం కానీ బయలుదేరాం. సో లెట్స్ గో. జీడి కొనుక్కుంటాం. జీడి ఓకే చిల్లర పెట్టుకో. చలో లెట్స్ గో. ఇప్పుడే దేవుడి దర్శనం చేసుకున్నాం. కాదు ఇప్పుడు అందరూ ఎలా వెళ్దాం? ఇలాగే వెళ్తాం. ఇలాగే అంట. లేఫ్ట్ రైట్ దారి మాకు తెలుసు కానీ ఎలా వెళ్తాం? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మా ఊరని. అవును మరి అంతే కదా. మా వాళ్ళమ్మ గుడికి దారి మారదు. ఏం మారిన మా ఊరు ఇదమ్మా. మన పల్లె హైదరాబాద్ వాసు. ఎప్పుడు మా ఊళ్ళో ఆటో ఎక్కలేదు. ఫస్ట్ టైం ఆటో ఎక్కబోతున్నాం. అందుకే ఆటో కొంచెం ఎక్కండి అందరూ. ఓ నేనే ఎక్కాల ఫస్ట్. సరే వస్తున్నాను. ఆగో నీకు సీట్ వచ్చింది. వెళ్ళు మాధవక్క నువ్వు కూర్చో. ఎక్కువే నువ్వు ఎక్కువే. ఎక్కండి అందరూ. ఓకే వెనకాల అక్కడ కూర్చోబెట్టు. బైక్ మీద వెనక డిక్కీలో వెనక డిక్కీలో కూర్చోబెట్టేవాళ్ళ మేము. రైట్ నౌ మేము వచ్చేస్తాం అమ్మ ఊళ్ళమ్మ గుడికి. ఐ మీన్ లైక్ తీర్థం దగ్గరకు వచ్చాం అనమాట. ఇప్పుడు మా ఊళ్ళమ్మ గుడి తీర్థానికి వచ్చాం కదా. లైటింగ్ ఫుల్ పెడతారు. చాలా బాగా పెడతారు. మనం అలా చూసుకుంటూ వెళ్దాం. లైటింగ్ అదేంటిదే? బేతాళుడే. విక్రమ్ బేతాళ్. ఇక్కడ హనుమాన్ దుర్గామాత. ఇక్కడ విక్రమ్ బేతాళ్. అక్కడేమో కృష్ణుడు అమ్మవార్లు. లైటింగ్ ఇక్కడ అన్ని ఇంకా బోర్లు, అదే బుడగలు, బోర్లు అవన్నీ అమ్ముతుంటారు. అలాగే అండి. రాగానే మా షాపింగ్ స్టార్ట్ అయింది. చూడండి కాళ్ళకు పెట్టుకుంటాం కదా. ఇది చిన్నపిల్లలది ఎంత? ఇది చిన్నపిల్లలు కదా. ఒకటేనా? ఇది పెద్ద పిల్లలది. దానికి అది హార్ట్ షేప్ కూడా ఉంది. అదే కొండాలు పెట్టేసుకోవడాలు కూడా వస్తాయి. సీదా పెట్టేసుకున్నావు. మళ్ళీ ఎవడు చేత్తో పట్టుకుంటాడు. కాలు చూపించి చెల్లి దాన్ని పట్టుకోరా. ఏది పెట్టు. కాలు పెట్టు. ఏ కొండాలు పెట్టేడాలు కూడా అయిపోయింది మా పని. లైటింగ్ చూసారా? అక్కడేమో అది నాటకం జరుగుతోంది. రోజుకో ప్రోగ్రామ్ ఉంటది. ఇక్కడ లైటింగ్ చూసారా? ఇదంతా ఇలా ఫ్లవర్ లాగా డెకరేట్ చేశారు. ఇక్కడ డెకరేషన్ చూడండి. మా వాళ్ళం గుడి కూడా ఫుల్ ఫ్లవర్ డెకరేషన్స్ చేశారు అంతా. ఈ పండగ నాడు ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఇలాగా. చెల్లి జీళ్ళు కావాలంది. చూసారా? మా తీర్థం, మా వాళ్ళమ్మ తీర్థం. ఇయర్ రింగ్స్, మన ఇయర్ రింగ్స్ చూడంగానే హైదరాబాద్ లో దొరకవు అన్నట్టు ఎన్ని ఇయర్ రింగ్స్ కొన్నాం చూడండి. పొలం అని మేము పొలం అని కొనేస్తాం. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నమాట. ఇవి ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారు. మేము 100కు 3 ఇమ్మని, అయ్యో పడిపోయింది, 100కు 3 ఇమ్మని బేరం ఆడాము. సో వి గాట్ 6 for 200. గుడ్. చలో చెన్నమ్మ వాచ్ వద్దు, నీకు స్పైడర్ మ్యాన్ వాచ్ ఉంది కదా. ఒక్కరు కూడా హ్యాండ్ బ్యాగ్ తేలా. నీకు స్పైడర్ మ్యాన్ ఉంది కదా, బ్యాట్మ్యాన్ కావాలా? బ్యాట్మ్యాన్ కావాలంటే ఏ కింద బ్యాట్మ్యాన్ షన్ను ఇంట్లో ఉన్నాయా వాచెస్? ఎన్ని వాచ్లు ఉన్నాయి? హ్యాండ్ బ్యాగ్లు, వాచ్లు. మళ్ళీ ఇయర్ రింగ్స్ వచ్చినాయే, గొలుసులు, ఇయర్ రింగ్లు, క్యూట్ చైన్స్ అనమాట. 50 రూపీస్ అంట ఒకటే. కొంచెం అలా వైట్ గోల్డ్ లా ఉంది. ఇది రోజ్ గోల్డ్ కదా. ఇది బాగుంది. యూనికార్న్ కూడా ఉంది. యూనికార్న్ వద్దులే, మన పిల్లలం కాదా? పిల్లల తల్లులమా? వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, హనుమాన్, గరుడు. ఏంటిదిరా? ఏం కావాలరా?
దాటి వెళ్దాం. సాకేతాన్ని ఎక్కడ ఉన్నాడు ఎత్తుద్దాం. అన్ని ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ ఫుడ్లు. తీర్థంలో ఐస్ క్రీమ్, కాఫీ. చెల్లి ట్రా చెల్లి అంతేనండి, కొట్టక్కర్లేదు, ఆల్రెడీ కరిగిపోతున్నారు. అదోండి సెవయ్య లైటింగ్. ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మేము మిక్చరు, ఐస్ క్రీమ్లు ఇవన్నీ కొనుక్కొని అంటున్నాం. తెచ్చోండి, ఏ బ్యాగ్ అయినా 200 రూపీస్ అంట. బ్యాగ్ షాప్ షాపింగ్ చేస్తున్నాం. తీర్థంలో అంతర్వేది తీర్థంలో మేము ఇది 50 రూపీస్ కొన్నాం అనుకున్నాం. 100 రూపాయలు అంటున్నాం. ప్రొఫెసర్ చూడండి. హౌ ఇస్ ప్రొఫెసర్? మేము ఈ కొనుక్కోవడం తీర్థంలో ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన ఐటమ్. స్కిన్ టోన్లో కలిసిపోయిందంటే ఇది. అంతర్వేది తీర్థంలో 50 రూపీస్ కొన్ని రోజులు పోయాయి. 100 రూపాయలు పెట్టాల్సి వచ్చింది. 100 రూపీస్ కానీ బాగున్నాయి. ఐ వాంటెడ్ సర్కిల్, అందుకే తీసుకున్నా. ఏ వస్తువు అయినా 10 రూపాయలు అంట. ఇక్కడ ఏం బొమ్మలు ఉన్నాయి, పెంగాణి. ముందేమో పొంగాణి ఉన్నాయి. చక్రనామాలు ఉన్నాయి, భలే బాగుంది. ఇట్లా చూపిస్తా చెల్లి. శంకు చక్రనామం బాగుంది, బాగుంది కదా. మేము ఇల్లు మాట బొమ్మలు. ఏ బొమ్మ, ఆ లక్ష్మీదేవి బొమ్మలు బాగున్నాయి. ఈ మమ్మీ దగ్గర ఉండేవి కదా. అవును, ఫైబర్ ఇవి బాగున్నాయి. బుద్ధు కృష్ణయ్యలు. ఎంతండి ఇది? 50 రూపాయలు అంట. ఏదైనా అంతేనా? ఓ వినాయకుడు బాగున్నాడే, మంచిగా చదువుకుంటున్నాడా వినాయకుడు. ఏదైనా 50 రూపీస్ అంట. నీ కలంతాలు కనుక్కున్నాను. ఇంత పెద్దగా ఏంటి? ఇదిగోండి, అందరు సోడాలు తాగుతున్నారు. నడిచి అలసిపోయారంట. అసలు ఇక్కడ చల్లేది ఏం లేదు, అస్సలు చల్లేదురా. చూడండి, ఏదైనా 20, 30, 50 అట. రావాలంటే రావాలి. నేను వాళ్ళ తరపున నేను. చైన్స్ ఉన్నాయి, చూద్దాం. బొట్టు బిళ్ళలు మనకి ఎక్కడైనా ఇలాంటివి అన్నీ దొరుకుతాయి కదా. మీకు ఒక వెరైటీ బొట్టు బిళ్ళలు చూపిస్తాను అన్నమాట. ఇదిగోండి, ఇది చూసారా? 2 పికాక్స్. ఇవి ఎలా పెట్టుకుంటారో మరి. ఎలా 2 పికాక్స్ లాగా ఇటొకటి ఇటొకటి పెట్టుకోవాలి. ఏంటో ఏం తీసుకుంటున్నా? కలరయా? ఇదిగో ఇక్కడ చూడు, పికాక్ కనిపించిందా? ఆ కాల్ సైజ్ లో మాత్రం బ్లాక్ దొరకలేదు. ఏదైనా 10 రూపీస్ అంటే ఇవి కాల్ కాదు, డైమండ్ షేప్. ఎక్కడికి వెళ్ళినా చెప్పులు పిచ్చి మాత్రం వదిలిపెట్టదు కదా. ఇది ఎంత పెద్దగా ఉంది, నాకు లూజ్గా ఉంది. ఇదే సైజ్ ఎంత అండి ఇది? మనతో ఒకసారి పట్టుకోవా? ఇది 38 ఉంది, కొంచెం చిన్నదే ఇవ్వండి. ఇవ్వండి, అక్కడ చూసినా చెప్పలే. చిన్నదా అండి? మరీ చిన్నగా ఉన్నట్టుంది అది. చెల్లి ఇదేంటి అక్కడికి వెళ్ళింది? ఎలా ఉన్నాయి? ఇది చిన్నగా ఉందంటే అదే చిన్నగా ఉందా? ఎంతకి ఇస్తారండి? జాతకం చెప్పబడు. ఆయన ఎవరో జాతకం చెప్పించుకుంటున్నారు, అది ఇప్పుడు చెప్తా అన్నమాట. ఇదంతా పైన లైటింగ్ చూసారా? లైటింగ్ మా సగం బ్యాచ్ ఇక్కడ ఉంది. కలర్ షాపింగ్. నిన్న ముగ్గేయడానికి కలర్ దొరకలేదు, ఉన్న కలర్స్తో సరిపెట్టాం కదా. ఈరోజు విచ్చలవిడిగా కలర్స్ కొంటున్నాం. క్యూఆర్ ఎక్కడ? లీక్ అవుతుందా ఏమన్నా? లేదు కదా. 4 అది 5, 150 ఇదో 50 అంతేకా. అదిగోనే క్యూఆర్. ఇవి 5, అదొకటి. ఇది ఎల్లో, అదే ఎల్లో కదా. ఓకే, అది ఏదో వెలుగుతుందా? లీక్ అవ్వకుండా లీక్ అవుతుందా లేదు చూసి. మొత్తానికి రంగులు కొన్నాము. అండ్ వాకింగ్ బిస్కెట్స్. ఫైనల్లీ ఇంకో ఎండ్కి వచ్చాం. పెట్టలేదేమరా, మాస్కులు ఉన్నాయి. ఇంకో ఎడ్జ్కి వచ్చాం. ఇక్కడ ఆటో పట్టుకుందామని చూస్తున్నాం మళ్ళీ.
ఎలా అయితే ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము అలాగే ఆటో దిగేసి వచ్చేస్తాం మళ్ళీ. ఎంతమంది ఆటో ఎక్కుతాం. ఇక్కడ పెద్ద ఆటోలో దొరుకుతున్నాయి, అందుకే అందరం పట్టేసాం. హైదరాబాద్లో లాగా చిన్న ఆటోలు కాదు కాబట్టి ఇన్ని కార్లు ఇదిగోండి, ఇది మన కారే అది మన కారే దాని ముందుది మన కారే, ఇన్ని కార్లు పెట్టుకొని కార్లు వద్దు అని చెప్పి ఆటో ఎక్కెళ్ళాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసాము అండ్ తీర్థంలో చాలా చాలా షాపింగ్ చేసాము. అక్కడ ఐస్ క్రీమ్లు తిన్నాము, సోడాలు తాగాము, మిక్సర్లు తిన్నాము. అండ్ ఐ షో యూ వాట్ ఐ గాట్. టైం కుట్టు మా కుట్టు అని పొద్దు నుంచి చేయలేదు, నన్ను కొట్టేట్టుంది ఇది. అందరు నన్ను కలిపి కొట్టేట్టున్నారు కుట్టు అంటే. సో ఇవి తీసుకున్నాం అనమాట. ఈ రౌండ్ షేప్ కావాలని అనుకున్నాను, బాగున్నాయి. అమ్మ నువ్వు పెట్టుకో. అయ్యి ఎవరు పెట్టుకున్నా బాగున్నట్టుగా కనిపించింది. ఉండండి మమ్మీకి చూపిస్తాం. ఇందిరాగాంధీలా ఉన్నావే. నీ చిన్న మనోడు ఏమన్నాడు తెలుసా? చాలా స్టైలిష్ గా ఉన్నాడట. బాగుంది కానీ నీ ఫేస్ కొంచెం చిన్నగా అయింది కానీ బట్ స్టిల్ క్యూట్. ఏంటిది పోటీలా? ఓ నైస్. అగో దానికి చూడు బాగా ఉన్నాయి కదా, ఒక్కటే ఉన్నాయి బాగున్నాయి. ఇంకేం కొన్నాం అంటే ఇయర్ రింగ్స్ కొన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ కొనకుండా ఉన్నాం. ఇదిగోండి కలర్ దిద్దులు ఉన్నాయి, చూసాం కానీ కలర్ ఉన్నాయి, వైట్ ఉంటే కావాలి. ఇదిగోండి ఇది ఒకటి, ఈ ఒకటి హూప్స్, ఇదిగోండి ఇవి ఒకటి జస్ట్ ఇలా స్టోన్ లైన్ హ్యాంగ్ అవుతున్నట్టు. అండ్ ఇవి ఒకటి ఇలాగా కింద యాపిల్స్ లాగా ఇది అవుతున్నట్టు చిన్న స్టోన్ పర్ల్ స్టోన్స్ తోటి ఇలా ఒకటి. ఏమో హూప్స్, ఇవన్నీ మొత్తం 6. ఇవి ఒకటి 50 రూపీస్ చెప్పారు. మేము 100కి 3 ఇమ్మని 6కి 200 ఇచ్చాం కాబట్టి ఒక్కొక్కటి 33 రూపీసే అనుకోండి. సో పర్లేదు అనిపించింది, 33 కదా సరదాగా పెట్టుకోవచ్చు అని ఇవన్నీ తీసుకున్నాం.